వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. సర్వ సంపదలకు అధిపతి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు, ఎన్నెన్నో విధి విధానాలు పాటిస్తుంటారు. అయితే సూర్య అస్తమయం తర్వాత చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించకుండా ఇంట్లో శాశ్వతముగా ఉండాలి అంటే ఏమి చేయాలి అంటే 6 దాటిన తర్వాత మనం షాప్కి వెళ్తాం కదా, షాప్కి వెళ్ళి ఉప్పు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. అలాంటి ఉప్పును సాయంకాలం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేయకూడదు. అసలు పెరుగు అనేది వాళ్ళు చేతికిస్తే మనం తీసుకోకూడదు, వాళ్ళు కింద పెట్టితే మనం తీసుకోవాలా. ఉప్పు అనేది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కదా, అలాంటి ఉప్పును 6 గంటలు దాటిన తర్వాత తెచ్చుకోకూడదు, వాళ్ళు మన చేతికి ఇవ్వకూడదు, వాళ్ళు కింద పెడితే మనం తెచ్చుకోవాలా. అదే ఒకటి. నువ్వులు మనం ప్రతి ఒక్క కూరలో నువ్వులు ప్రతి ఒక్క కూరలో నువ్వులు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ప్రతి ఒక్క దాంట్లో వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తాము. అలాంటి నువ్వులు కూడా సూర్యోదయం తర్వాత కొనుక్కోకూడదు. అది చేతికి ఇచ్చినా మనం కింద పెడితే తీసుకోవాలా. శని దోషం చుట్టుకుంటుందని ఈ నువ్వుల నూనె 2 కొంటే అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. మనం చేతికి ఇస్తే తీసుకోకూడదండి. నువ్వులు కింద వాళ్ళ షాపులో కింద పెడితే తీసుకోవాలి. అది 6 దాటితే అసలు కొనుక్కోకూడదు. నువ్వుల నూనె కూడా చేతికి ఇస్తే తీసుకోకూడదండి. మనం కింద పెడితే మనం తీసుకోవాలా. అన్నీ అందుకని మనం శాశ్వతంగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందంట. పిన్నీసులు, సూదులు, తోలుతో చేసినవి, బ్యాగులు అవి కూడా కొనుక్కోకూడదంట. లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే ఈ నియమాలు పాటించాలంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఒక్కొక్క వారము ఒక దేవతకు అంకితం చేయబడినది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడినది. లక్ష్మీదేవిని నిర్మలమైన భక్తితో పూజించిన భక్తులపై అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు ఇంట్లో సంపద శ్రేయస్సుకు ఎల్లప్పుడూ లోటు ఉండదు. అటువంటి పరిస్థితులలో మన సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని పూజించటం చాలా పవిత్రముగా పరిగణింపబడినది. శుక్రవారం ఉదయము నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసిన నీటిలో పాలు వేసి స్నానం చేయాలి. తర్వాత లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. తర్వాత తామర పూలతో పూజ సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని శుక్రవారాలలో ఆచారాలతో పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో అమ్మవారికి తామర పూలు సమర్పించాలి. ఎర్ర గులాబీ, మందారం పూలతో పూజ చేయటం శుభప్రదము. లక్ష్మీదేవి సంతృప్తి చెంది అమ్మవారి ఆశీర్వాదాలు వర్షంలా కురిపిస్తుంది. ఎవరైనా జీవితంలో డబ్బు సమస్యల నుండి విముక్తి పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తామర పూలను సమర్పించండి. ఇలా చేయటము ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది, డబ్బు సమస్యల నుంచి విముక్తిని చేస్తుంది. బియ్యం పరిమాణంతో లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజ చేసే సమయంలో బియ్యంతో పాయసం సిద్ధం చేసి పంచదారకు బదులు బెల్లం కలిపి చేస్తే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించితే జీవితంలో ఆనందము, శ్రేయస్సు, ఆరోగ్యము, అమ్మవారి అనుగ్రహము, ఆర్థిక లాభం పొందుతాయట. మన దేవుని గదిలో ఉత్తర వైపు లేదా ప్రధాన ద్వారంలో శ్రీయంత్రము శుక్రవారం రోజు అమర్చి పూజ చేయటం వలన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చట. శంఖం పురాణ శాస్త్ర ప్రకారము ఇంట్లో శంఖాన్ని రోజు ఉదయము ఊదటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయట. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో శంఖాన్ని ఊదాలి. ఇది చేయటం వల్ల ఇంట్లో మంచిది. లైక్ చేయండి.